4 రోజుల్లో 292 కోట్ల ఊచకోత. ఇంతకంటే ఏ నిదర్శనం కావాలి? ఈ సినిమా పైన పనిగట్టుకుని జరిగిన పెయిడ్ క్యాంపెయిన్ మొత్తాన్ని కూడా, నెగిటివ్ క్యాంపెయిన్ మొత్తాన్ని కూడా, అంటే ఈ సినిమాని తొక్కాలని ఒక ఎకో సిస్టమే పనిచేసింది. వాటన్నిటినీ కూడా చెప్పు మీదున్న దుమ్ములాగా ఆడియన్స్ అయితే అలా పక్కకు దోచేసి ఈ పెద్ది సినిమాని వాళ్ళ భుజాల పైన వేసుకుని బ్రహ్మరథం అయితే పట్టారు. నిజంగా యునానిమస్ బ్లాక్ బస్టర్ లాగా ఈ సినిమా ప్రజెంట్ థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. ఈ వీడియో చేసే టైం కూడా నేనైతే చెప్తున్నాను. బుక్ మై షోలో ఇప్పుడైతే చూసుకోండి, గంటకి 10,000కి పైగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మీరే ఆలోచించుకోండి. ఇంకా ఇప్పటి వరకు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటో తెలుసా? 4వ రోజు ఏంటి, సినిమా రిలీజ్ అయిన 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 20 కోట్లకు పైగా షేర్ సాధించిన 3వ సినిమాగా పెద్ది సినిమా అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ ఫీట్ అందుకుంది 2 సినిమాలు. ఒకటేమో పుష్పాటు, ఇంకోటి కల్కి అనమాట. ఈ 2 సినిమాలు తర్వాత ఈ ఫీట్ అందుకున్న 3వ సినిమాగా పెద్ది సినిమా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. ఒక్కటే చెప్తున్నా, ఊహించుకోండి, 4వ రోజు 20 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది. నిజంగా ఫేక్ కలెక్షన్స్ అయితే, నిజంగా ఫేక్ బుకింగ్స్ అయితే ఈ రేంజ్ ర్యాంపేజ్ జరిగిద్దా? జరగదు. ఇది నిదర్శనం. ప్రజలే సినిమాని వాళ్ళ భుజాల పైన వేసుకుని వెళ్తున్నారు అనడానికి నిదర్శనం ఇది. ఇంకా ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర రీజియన్ లో ఊచకోత అనే చెప్పాలి. నిన్న వైజాగ్ లో 110కి 110 థియేటర్స్ మ్యాట్నీస్ అయితే ఫుల్ అయిపోయినాయి. సెకండ్ షోలు అయితే హెవీ ఫుల్స్ అనే చెప్పాలి. ఈ రకంగా ఉత్తరాంధ్ర రీజియన్ లో వరుసగా 2 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఏకైక సినిమాగా పెద్ది సినిమా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా కర్ణాటకలో మనం చూసుకుంటే రికార్డు స్థాయి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి మన తెలుగు వర్షన్కి. అది పక్కన పెడితే కన్నడ వర్షన్లో 1 crore గ్రాస్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది. ఈ రకంగా ఈ పెద్ది సినిమాతో 3వ సినిమా అనమాట రామ్ చరణ్ గారికి ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో 1 crore గ్రాస్ రావటం. ఈ ఘనత సాధించిన 2వ తెలుగు హీరోగా రామ్ చరణ్ గారు అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. అంతకుముందు ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో ప్రభాస్ గారి సినిమాలు 3 అయితే 1 crore గ్రాస్ అయితే క్రాస్ అయ్యాయి. ప్రభాస్ గారి తర్వాత మన రామ్ చరణ్ గారు అయితే ఈ ఫీట్ని అయితే అందుకున్నారు. ఇంకా రాయలసీమ రీజియన్లో చూసుకుంటే అక్కడ బ్రేక్ ఈవెన్ వాల్యూ 21 కోట్లు. నిన్నటితో కలుపుకొని పెద్ద సినిమా అక్కడ 15,50,00,000 అయితే అందుకుంది. అంటే దాదాపుగా 75% రికవరీ ఓన్లీ 4 రోజుల్లోనే జరిగిపోయింది. ఇంకా నైజాం ఏరియాలో కూడా ర్యాంపేజ్ అయితే జరుగుతుంది. నిన్నటికి 36 కోట్లకు పైగా షేర్ అయితే ఈ పెద్ద సినిమా అయితే అందుకుంది. అది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. జిఎస్టీతో కలుపుకొని 42 కోట్ల షేర్ అయితే అక్కడైతే అందుకుంది. గ్రాస్ అయితే 60 కోట్లకు పైగా అయితే ఉంది. ఈ రకంగా ఆంధ్ర నుండి అనకాపల్లి వరకు అసలు మామూలుగా లేదనమాట. ఇటు మన సీడెడ్ ఏరియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఎక్కడికక్కడ రికార్డు స్థాయి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ఆడియన్స్ అయితే ఈ సినిమాకి అయితే వెళ్తున్నారు. నిజంగా ఆటోలు కట్టించుకొని ఈ రకంగా వెళ్ళటం నేను సంక్రాంతి సినిమాలకి అయితే చూశాను. మనశంకర వరప్రసాద్ సినిమాకి, ఇంకా అనగనగా ఒక రాజు సినిమాకి కొన్ని చోట్ల ఇలా అయితే వెళ్ళారు. మళ్ళీ ఆ యూపోరియా ఈ పెద్ద సినిమాతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కనపడుతుంది. అంటే థియేటర్ వానర్స్ సింగిల్ స్క్రీన్ వానర్స్ లిటరల్లీ చెప్పాలంటే ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇలాంటి స్టార్ హీరో సినిమాలు కనీసం సంవత్సరానికి ఒకటైనా, అంటే ప్రతి స్టార్ హీరో ఆరుగురు పెద్ద హీరోలు అయితే ఉన్నారు. సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా వాళ్ళు చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. వాళ్ళు ఆ రకంగా సినిమాలు తీస్తే థియేటర్స్ అన్ని ఊపిరి పోసుకుంటాయండి. దానికి ఎగ్జాంపులే, క్లియర్ కట్ ఎగ్జాంపులే ఈ పెద్ద సినిమా. అంటే ఈ పెద్ద సినిమాని తొక్కేయడానికి స్టిల్ ఈ రోజుకి చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ అవదు. నిద్రలేని రాత్రులు గడుపుతుంది తప్ప మీరు చేసేదైతే ఏమీ ఉండదు. ఫేక్ అని ఏడవచ్చు, జనాలు వెళ్ళట్లేదని ఏడవచ్చు, ఏదైనా మీరు ఏడవచ్చు, కానీ జనాలే స్లిప్పర్ షాట్ కొట్టినట్టు ఈ సినిమాని హిట్ చేశారు. కాబట్టి ఇంకా సినిమాని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టండి. హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా అంతకంటే చేసేది అయితే ఏమీ లేదు. మీరు ఇంకా ఆపలేరు. ఈరోజు మండే టెస్ట్ కూడా ఈ సినిమా పాస్ అయిపోయింది. ఇప్పటికీ గంటకే 10,000కి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే ఈ మధ్యన రిలీజ్ అయిన సినిమాలు ఏ సినిమాకి బుక్ అయినాయి అలాగా? 5వ రోజు వర్కింగ్ డే, అది కూడా మండే, అన్ని టికెట్స్ ఎలా బుక్ అయినాయి? మీరు ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ డిస్ట్రిక్ట్ యాప్ అయినా సరే బుక్ మై షోలో గంటకు 10,000కి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఇంకా హిందీ బెల్ట్ గురించి మనం మాట్లాడుకుంటే
నిన్న ఒక్కరోజే అక్కడ 3,50,00,000 షేర్ అయితే వచ్చింది, గ్రాస్ కాదు. ఈ రకంగా మొత్తం 4 రోజులకి కలిపి 14 కోట్ల షేర్ అయితే వచ్చింది. అంటే గ్రాస్ దగ్గర దగ్గరగా 30 కోట్ల దగ్గరలో అయితే ఉంటుంది. ఈ రకంగా హిందీలో స్టడీగా అంటే రోజుకి 2,50,00,000 అంటే 2,50,00,000 3 కోట్లు ఆ రకంగా రన్ అయితే కొనసాగుతుంది. ఆ రన్ ఈ వారం కూడా కంటిన్యూ అయిందా అంటే అదే 2 కోట్లు అదే 3 కోట్లు ప్రతిరోజు వచ్చుకుంటా అంటే ప్రతిరోజు వచ్చినాయా సినిమా రన్ అయితే ఎవరు ఆపలేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పుష్ప 1కి హిందీ నెట్లో 100 కోట్లు షేర్ అయితే వచ్చింది. ఆ సినిమాకి వారంలో రాలా, ప్రతిరోజు 3 కోట్లు 2 కోట్లు ఆ రకంగా రన్ అయితే ఉంది. అదే రకమైన రన్ ఈ సినిమాకి కూడా వచ్చిందా అంటే నెక్స్ట్ 1 వీక్ వచ్చేస్తే చాలు, ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్తానే ఉంటారు సినిమాకి. ఆ రన్ వస్తారా అనేది రాదా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ రకంగా అద్భుతమైన రన్ అయితే ఈ సినిమాకి అయితే ఉండబోతుంది. 292 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది. రామ్ చరణ్ గారికి ఇది 3వ 200 కోట్ల సినిమా అనుకుంటా. ఫస్ట్ ఇది రంగస్థలం, త్రిబుల్ 6, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ 2వ 300 కోట్ల సినిమా కూడా ఈ మండే ఇది అయితే అవబోతుంది, త్రిబుల్ 6 ఇదనమాట. ఈ రకంగా కంబ్యాక్ అనే చెప్పాలి. రామ్ చరణ్ గారి కంబ్యాక్ అంటే మాసెస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఆయనకైతే ఉంటుంది. ఆంధ్రాలో తెలంగాణలో ఆయన ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి ఈ పెద్ద సినిమా ఒక నిదర్శనం. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తో ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేది ఆ బుచ్చి గారి గురువుతో గుర్తుపెట్టుకోండి. రంగస్థలం ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందో పెద్ద అదైతే కంటిన్యూ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపితే ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ సినిమాతో అయితే చూస్తారు. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.